యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చినదేమనగా, జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యొక్క యెహోవా వాక్కు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా ఇజ్రాయేలుగా ఎవరైతే ఇజ్రాయేలు దేవునికి యెహోవా దేవునికి చాలా కోపం తెప్పించారు, చాలా ఆయనను ఇబ్బంది పెట్టారు. అంటే ఆయన ఏదైతే చేయొద్దన్నాడో ఆ అసహ్యమైన కార్యాలన్నీ ఆ విగ్రహాలకు ఆయనకు వ్యతిరేకంగా సనుక్కుంటూ రకరకాలుగా ఆయన్ను ఇబ్బంది పెడుతూ, అంటే వాళ్ళు ఆయన తట్టు తిరగకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారనమాట. జకర్యా ద్వారా నేను చెప్తుండంటే, నేను మీ తట్టు తిరగాలంటే మీరు నా తట్టు తిరగాలి. యెహోవా సెలవిచ్చినదేమో, మీరు నా తట్టు తిరిగినట్లా మీరు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. ప్రియమైన సహోదరుడా సహోదరి, మనము దేవుని వైపు చూడక, దేవుని తట్టు చూడక, దేవుని యొక్క వైపు ఆ దర్శనం వైపు చూడక మనము ఆయన తట్టు తిరగక మరలిపోతున్నాం, వెడలిపోతున్నాం, దూరంగా జరిగిపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని తట్టు నువ్వు తిరిగితే ఆయన మన తట్టు తిరుగుతాడు. ఆయన మన తట్టు తిరిగితే అన్ని ఆశీర్వాదాలే, అన్ని సమస్యలలో మనకు విజయము, అన్నిటిలో మనకు విజయము కలుగుతుంది, మనకు ఆశీర్వాదం కలుగుతుంది, మన సమృద్ధి కలుగుతుంది, మన అక్కర్లు మన సమస్యలు అన్నీ కూడా తీర్చబడతాయి ఆయన మన తట్టు తిరిగితే. మనము మన బలహీనతను వదిలిపెట్టుకొని, మనకున్న ఏదైతే ఉన్నాయో ఆ బలహీనతలన్నీ వదిలిపెట్టుకొని దేవుని తట్టు, దేవుని వైపు, దేవుని దర్శనం వైపు, దేవుని వైపు మనం తిరిగినట్లయితే ఆయన మన తట్టు తిరుగుతాడు. ఓ సహోదరుడా సహోదరి, నువ్వు ఎటువంటి వాడవైనా, నువ్వు ఎవరివైనా కానీ మాటలు వింటుంటే నువ్వు దేవుని తట్టు తిరగాలి. ఒకప్పుడైతే నువ్వు దేవుని వైపు తిరగక నీ ఇష్టం చొప్పున, నీ మనసుకు నచ్చినట్టుగా, నీకు నచ్చినట్టుగా మన ఇష్టానుసారంగా మనం తిరుగులాడాం. కానీ ఏమీ ప్రయోజనం లేదు. ఇకనైనా మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతానని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇకనైనా మారదాం, ఇకనైనా దేవుని వైపు తిరుగుదాం, ఇకనైనా దేవుని దర్శనం వైపు తిరుగుదాం, ఇకనైనా దేవుని సన్నిధికి వద్దాం, ఇకనైనా మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతో ఆయన దగ్గరకు వద్దాం, ఆయన తట్టు తిరుగుదాం. ఆయన సంఘములో, ఆయన సన్నిధిలో మనం ఉన్నట్లయితే మన తట్టు ఆయన తిరుగుతా అంటున్నాడు. మన తట్టు ఆయన తిరిగితే, మన వైపు ఆయన తిరిగితే ఖచ్చితంగా నీకు అభివృద్ధే, ఖచ్చితంగా నీకు విజయమే, ఖచ్చితంగా నీ సమస్యలు తీరుతాయి, ఖచ్చితంగా నీ ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ అటువంటి పరిస్థితి నుంచి ఆయన ఒక ఊబిలోంచి లాగినట్టుగా లాగేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, నువ్వు ఆయన వైపు తిరుగు, ఆయన నీ వైపు తిరుగుతాడు. నువ్వు ఆయన వైపు తిరిగితే, ఆయన సన్నిధికి వస్తే, ఆయన మాట వింటే, ఆయన వైపు నువ్వు చూస్తే ఖచ్చితంగా ఆయన నీ వైపు చూస్తాడు, నీ మొర వింటాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ విన్నపం ఆలకించి నీకు కావాల్సిన సమృద్ధి ఇస్తాడు. నీ బలహీనతను ఒప్పుకో. ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు నీ బలహీనతలు, నీకున్న ఏదైతే ఉందో అదంతా ఒప్పుకొని సరిచేసుకొని ఆయన తట్టు, ప్రభువా తండ్రి, ఇకనైనా నీ కుమారుడుగా పరిశుద్ధంగా జీవిస్తానని, పవిత్రంగా జీవిస్తానని ఆయన సన్నిధిలో మనస్ఫూర్తిగా నువ్వు గోజాడుకుంటే, మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే, పూర్తిగా విజ్ఞాపన చేస్తే ఆయన నీ తట్టు తిరిగి నీ సమస్యలు, నీ ఇరుకు ఇబ్బందులన్నీ కూడా తీర్చేసి నిన్ను సంతోషభరితమైన జీవితాన్ని ఇస్తాడు, ఆనందభరితమైన జీవితాన్ని ఇస్తాడు. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ మాటలు వింటున్న ప్రతి క్రైస్తవురాలు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ క్షణమే దేవుని వైపు తిరుగు, దేవుని సన్నిధికి రా. ఇక విడిచిపెట్టు, లోకం విడిచిపెట్టు, పాపం విడిచిపెట్టు, ఈ లోక ఆశలు, లోకంలో ఏదైతే ఉందో అదంతా విడిచిపెట్టి ఆయన దగ్గరికి రా, ఆయన తట్టు తిరుగు. నీకు ఆశీర్వాదం. దేవుడి యొక్క కోదింపు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.